ఇదేనా రవి గారి ఇల్లు? అదేమిటి అంత పెద్ద పేరున్న మనిషి ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారా? సింప్లిసిటీ. ఎంత పేరున్నా డబ్బున్నా ఆర్భాడాలకు పోవడం తనకి ఇష్టం లేదని చెప్పారు ఇందాక నాతో. రండి రండి. రవి గారు, రవి గారు. ఎవరు ఎవరు కావాలి? నమస్కారం అండి. రవి గారు ఉన్నారా? రవిగాడా? ఎందుకు? పనుందండి. మేము ఆయన అభిమానులం. లోపల ఉన్నారా? లేడు. గాలిపటాలు కొనుక్కుంటానని పేచి పెట్టి పావులో పట్టుకెళ్ళాడు ఇప్పుడే. రవి గారు గాలిపటాలు ఎగరేస్తారా? అది ఆయన హాబీ ఏమోనే. గొప్పవారికి అలాంటి హాబీలు ఉంటాయి తెలుసా? మా రవిగాడితో మీకేం పని? పనంటూ పెద్దగా ఏమీ లేదండి. కాసేపు మాట్లాడి వెళ్దామని. మీరనేది ఏంటో నాకు అర్థం కావటం లేదు. అడుగు వస్తున్నాడు. బాబాయ్, వీడే మా రవి. నేను అడిగింది పాటలు పాడే రవి గారినండి. పాటలా? ఏడవడం తప్ప వీడికి పాడడం రాదు. అలాగా, వస్తామండి. మంచిది. రండే. ఆశాభంగం కలిగించినందుకు లతదే పార్టీ. బాబు, కూల్ డ్రింక్. ఇందాక ఆయన ఆ ఇంట్లోకే వెళ్ళారే. నువ్వు వెంట పడుతుంటే తప్పించుకోవడానికి ఆ ఇంట్లో దాక్కుని ఉంటారు. ఒట్టి పిరిగుడ్లా ఉన్నాడు మనిషి. ఈసారి తప్పించుకున్నా ఆయన ఇంకోసారి దొరకపోర్లే. నేను ఆయన్ని డెఫినెట్ గా వదలను. అయ్యో, దొంగ దొంగ దొంగ. మీరు రవి గారు సిస్టర్ కదా? అవునండి. మీదేనా ఈ బ్యాగు? అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్య ఇలాంటి కొత్త కొంతనాలు ఎక్కువయ్యాయండి. ఈ రాస్కల్స్ ని ఇలా వదిలేకూడదు. జైలు పెంచాల్సిందే. పదండి పోలీస్ స్టేషన్. టక్కరి గుంట నాపై కన్నేసిందంట, ఎన్నెన్నో మాయలు చేసి నన్నే కుదరేసిందంట. మనసు మనసు కలిసేరా, నాతో జతగా నడచిరా.